హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో అయితే ఇంకా నేను మార్నింగ్ అయితే ఇంకా వంట చేస్తాను అబ్బా. ఇంకా ఇప్పుడైతే ఇంకా టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా టమాటాలన్నీ తరిగేస్తున్నాను. చూడండి, ఇంకా నేనైతే ఇంకా టమాటాలని బాగా శుభ్రంగా కడుక్కొని ఆ బుట్టలో వేసుకొని వచ్చి అయితే ఇంకా అన్నీ కట్ చేస్తున్నాను. ఇంకా రోజు ఇంకా అంటే ఇంకా మన ఆడవాళ్ళకి రోజు ఏం చేయాలబ్బా వంట అనేది ఒక పెద్ద పని ఉంటుంది. ఇంకా మామూలుగా అయితే ఇంకా కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళైతే ఇంకా టిఫిన్స్తో మొదలు పెడతారు. ఇంకా మనం అట్లా లేదు కదా, మనం పనులు చేసుకునేటోళ్ళం కాబట్టి ఇంకా మనం టిఫిన్లు చేసేస్తే ఇంకా పని చేయలేం కాబట్టి ఇంకా ఇంట్లో పని చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా భోజనమే చేయాలా. ఎప్పుడైనా సండే అయితే అట్లా టిఫిన్స్ అట్లా వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు టిఫిన్స్ చేయాలి. వాళ్ళు ఇంకా పనులకి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా వంటలు అయితే ఇంకా భోజనంతోనే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా అందుకనేసి అయితే ఇంకేం చేయాలో అర్థం కావట్లా. నిన్న పప్పు చేసింది, ఇంక ఈరోజు ఇంకా టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇంకా అన్నీ కట్ చేస్తున్నాను. చూడండి, అన్నీ కట్ చేస్తున్నాను. ఇంకా నవ్వుతున్నా. ఇంకా రాజు ఏదైతే చెప్తున్నాడు అనమాట, ఇంకెంతసేపు చేస్తావు అని. ఇంకెంతసేపు చేస్తావు అని అంటే ఇంకా వంట చేయడం అయితే ఇంకా లేట్ అవుతుంది కదా. అందుకనేసి అయితే ఇంకా అవన్నీ ఫస్ట్ తరిగేసుకుంటే తొందరగా అయితే వంట అయితే రెడీ అవుతుంది. అందుకనేసి అయితే మొత్తం నేను కట్ చేసేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ వంటలోకి ఇంకా మసాలా అంతా మిక్సీకి వేసి పట్టేసాను. ఇంకా మసాలా అంటే ఏం లేదు, కొబ్బరి తెల్లవాయి అనమాట. ఇంకా ఆడిచ్చేసి అయితే ఇంకా పక్కన పెట్టేసినాను. ఇంక ఇప్పుడు ఇవైతే తరిగేసుకుంటున్నా. ఇంకంతే, చాలా ఇంకా బిజీగా ఉన్నాను అబ్బా. ఇంక ఈరోజు చాలా పని ఉంది, వంట చేయాలి, బట్టలు ఉతకాల. ఇంకా నీళ్ళు రాక మాకు చాలా రోజులు అయింది అబ్బా. ఇంకా నీళ్ళు వస్తే ఇంకా పని ఉంటుంది. ఈరోజు వదులుతామన్నారు, అందుకనేసి అయితే ఇంకా మార్నింగ్ లేస్తేనే ఇంకా వంటనే మొదలుపెట్టినాను. చూడండి, ఇంకా కట్ చేస్తానే ఉన్నా. ఈ వీడియోలోనే ఇంతసేపు ఉందంటే నేను రియల్గా ఎంత కట్ చేసి ఉండాలా. ఇంక ఇప్పుడైతే ఇంకా మొత్తం వంట అయితే చేసేసాక ఇంకా తినేసి కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే ఇంకా ఉతకాలబ్బా. మాకు రోజు నీళ్ళు వచ్చేటట్టు అయితే ఇంకెప్పుడు బట్టలు అప్పుడు ఉతికేసుకోవచ్చు. కానీ మాకు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అట్లా నీళ్ళు వస్తాయి. ఇంకా నీళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూడాలా. ఇంకా ఆ రోజు నీళ్ళు వచ్చిన రోజు మాకు చాలా పని ఉంటుంది. ఇంకా చూసారు కదా, ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టినా నీళ్ళు వస్తే మా పరిస్థితి ఎట్లుంటుందని చెప్పేసి అయితే మార్నింగే వ్లాగ్ చేసినాము. ఇంకా అయితే ఇంకా పొద్దున్న లేస్తేనే ఇంకా వంటకే రెడీ అయిపోయినా అనమాట. వంట చేయాలని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా తెల్లవాయలు అయితే ఇంకా ఒలుస్తామని చెప్పేసి అయితే మసాలాకి మిక్సీ పడదామని కొబ్బరి తెల్లవాయి పొడి అయితే ఇంకా మిక్సీ పట్టాలని చెప్పేసి అయితే ఇంకా అవన్నీ ఒలిచేస్తున్నానబ్బా శుభ్రంగా. ఇంకా నేనైతే అవన్నీ ఇంకా తెల్లవాయలు మొత్తం ఒలిచేసి ఇట్లా లూజ్గా పెట్టేసి ఉంటాను. ఎందుకంటే విడివిడిగా ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా అట్లా తీసేసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి అయితే ఖాళీగా ఉన్నప్పుడల్లా అట్లా వంటకు సంబంధించినవి ఈజీగా అయిపోవాలని చెప్పేసి అయితే అట్లా చేసుకుంటాండి. అందుకే ఇప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది చూడండి, ఇంకా తొందరగా చేసేసుకోవచ్చు. ఇంకా ఇంతకుముందు అయితే ఇంకా కొబ్బరి మొత్తం ఆడిచి ముందే పెట్టేసుకుంటాండి, కొబ్బరి పొడి మొత్తం. లేదంటే ఇట్లా కొబ్బరి తురిమే దాంతోనైనా కొబ్బరిని అంతా తురిమేసి ఒక బాక్స్లో ఎత్తి పెడతాండి. ఇంక ఇప్పుడైతే ఇంకా వంట చేశాను. మేము మొన్న ఫంక్షన్ అయింది కదా, ఆ ఫంక్షన్లో మొత్తం అయిపోయిందనమాట కొబ్బరి పొడి అదంతా కూడా. ఇంకెప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైతే ఇంక ఇట్లా కష్టపడకుండా కొబ్బరి కట్ చేసేలాగా కొబ్బరి గిన్నెలు బాగా చక్కగా నీళ్ళలో కూడా వేసుకునేసి అయితే ఇంకా కొబ్బరి తురుము పట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరి మసాలా వేసేసుకోవచ్చు. ఇంకా ప్రతిసారి మిక్సీ పట్టుకోకుండా అట్లా ఒకసారి ఇంకా ఇది అయిపోయినాక ఈ వంట చేసినాక ఖాళీ సమయంలో అయితే ఇంకా నేను అలా చేస్తాను. చాలా గట్టిగా ఉంటుంది ఇలా తరగాలంటే, అందుకే ఎంత బాగా తురుము పట్టుకొని ఒక బాక్స్లో కానీ ఒక కవర్లో కానీ కట్టి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వంట చేసేసుకోవచ్చు.
ఇప్పుడైతే ఇంకా కొబ్బరి తరిగేది అయితే ఇంకా అయిపోలేదు, చాలాసేపు పట్టింది నా కొబ్బరి తరిగేది. ఇప్పుడైతే ఇంకా వంట చేసేస్తున్నా చూడండి. దాంట్లోకి ఆయిల్ వేస్తున్నా. పెద్ద డబ్బాలో ఆయిల్ చిన్న డబ్బాలోకి పోసుకుంటాను, ఎందుకంటే పెద్ద డబ్బాతో వంచితే అంతా ఇది అవుతుంది అని చెప్పేసి అయితే దాని నిండా అంతా వేసుకుంటే అది అయిపోయినాక ఇంకా కొంచెం వేసుకుంటూ ఇప్పుడైతే నూనె వేడైంది. ఇంకా నేనైతే ఇంకా జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా జీలకర్ర వేసినాక జీలకర్ర వేగినాక అయితే ఇంకా నేను ఆనియన్స్ అయితే వేస్తున్నా. ఇంకెందుకంటే ఆనియన్స్ బాగా టమాటా కర్రీకి అయితే ఇంకా ఆనియన్స్ బాగా మగ్గాలి. మనం ఇది టమాటా కర్రీ కాబట్టి టమోటాస్ ఎక్కువ ఉండాలా, ఆనియన్స్ తక్కువ ఉండాలా. అందుకనైతే నేను ఆనియన్స్ కొన్ని కట్ చేసి పెట్టుకున్నా చూడండి. ఇప్పుడైతే నేను దాంట్లోకి అంతా అయితే వేసేసినాను. ఇవన్నీ ఒక సపరేట్ ప్లేట్లో అయితే నేను పెట్టాల్సి ఉండిండేది. ఇంకా రెండు ఫాస్ట్గా చేద్దామని అయితే ఇంకా రెండు అయితే ఒకే ప్లేట్లోనే తరిగేసాను. అందుకే నాకు ఈ ఆనియన్స్ దాంట్లోకి వేయడం అయితే ఇంకా కష్టమయ్యింది. ఒక్కొక్కటి తీసేస్తాను. అది వేరే ప్లేట్లో కట్ చేసి పెట్టుకొని ఉంటే ఈ పాటికి నేను వేసేసిందును. ఇప్పుడైతే అందులోనికి అయితే ఇంకా సాల్ట్ వేస్తున్నా. ఏమనుకోద్దండి, చాలా ఫాస్ట్ చేస్తాను నేను వంట. బాగుండాలనే చేస్తున్నాను, అది ఎట్లా వస్తుందో ఇంకా తెలియదు. ఇంకా ఫాస్ట్గా చేస్తాను, ఎందుకంటే నీళ్ళు వస్తే పని అని చెప్పాను కదా, మాకు నీళ్ళు వదులుతానన్నాడు. అందుకే తొందరగా చేసేద్దామని చెప్పైతే ఇంకా ఫాస్ట్గా నేను చేసేస్తాను. ఇప్పుడైతే ఇంకా సాల్ట్ వేసి ఒకసారి అయితే నేను అంతా తిప్పేస్తున్నాను చూడండి కళాయిలో మొత్తం. ఎందుకంటే ఆనియన్స్ వేస్తే ఆనియన్స్లోకి ఉప్పు వేస్తే తొందరగా ఆనియన్స్ అయితే కొంచెం మగ్గుతాయి అన్నమాట. అందుకనేసి అయితే ఇంకా నేను సాల్ట్ వేసేసి ఒక హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఇంకో 2 నిమిషాలు అయితే ఇంకో వదిలేసినాను. ఒక 2 నిమిషాలు వదిలితే చాలు. చూడండి ఇంకా మొత్తం అయితే ఇప్పుడు ఆనియన్స్ అయిపోతే ఇంకా తొందరగా ఈ టమోటాలు అన్నీ వేసేసి అయితే ఇంకా తొందరగా వంట వేసేసేలా. చూడండి ఇంకొకసారి అయితే నేను ఈ ఆనియన్స్ని అయితే ఇంకా కలుపుకుంటున్నాను. చూడండి ఇంకా బాగా మొత్తం మగ్గాలన్నమాట ఈ ఆయిల్లో. ఇప్పుడైతే తక్కువ మగ్గాయి అన్నమాట. అందుకనేసి అయితే ఇంకొక 2 నిమిషాలు అయితే ఇంకా దీన్ని ఇట్లనే వదిలేయాలి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆనియన్స్ కదా ఈ ఆయిల్లో మగ్గాలికి ఒక కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా పడుతుంది. ఇప్పుడైతే ఇంకా అందరి ఇళ్ళల్లో అయితే ఇంకా ఎవరైనా ఇంకా నార్మల్గా అయితే ఇంకా టిఫిన్స్ అట్లా పొద్దున్నే చేసేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ చేసుకుంటారు. మేము అట్లా కాకుండా ఒకేసారి భోజనం చేస్తామన్నమాట. ఇప్పుడైతే ఇంకా టమోటాలు అయితే ఇంకేసేస్తున్నాను. ఆనియన్స్ మగ్గినాయి, ఇప్పుడు టమోటాలు వేసేసినాను. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం మనం. ఉప్పు అంతా దీనికంతా పట్టేలాగా ఆనియన్స్లోకి మనం ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు మొత్తం కూడా ఈ టమాటాలన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలా. చూడండి ఇలా బాగా కలుపుకొనేసిన తర్వాత అయితే చూడండి ఇలా అయితే కలుపుకొనేసి అయితే ఇంకా దీని మీదకి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు కానీ ఒక 3 నిమిషాలు కానీ బాగా దాంట్లో ఆయిల్లో బాగా మగ్గనివ్వాల. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే నేను స్లో పెట్టేసి అయితే ఇంకా పెట్టానన్నమాట. ఇప్పుడైతే ఇంకా నేను అది హీట్ అదే మొత్తం ఆయిల్లో మగ్గేంత వరకు అయితే ఇంకా నేను పిండి అయితే కలుపుకుంటున్నాను. చూడండి టమోటా కర్రీ చపాతీ అనమాట ఈరోజు నేను చేస్తానేది. నాకు చాలా ఇష్టం ఆ కాంబినేషను, అందుకనేసి అయితే చాలా ఇష్టంగా చేసుకుంటున్నా. ఇంకా రాజు అయితే చపాతీ అస్సలు ముట్టుకోడు. ఇంకా నాకు అత్తకి కాబట్టి కొంచెమే పిండి అయితే ఇంకా 1/2 కిలో అయితే పిండి నేను కలిపి చేస్తున్నా. చూడండి మొత్తం అయితే ఇంకా పిండి అయితే ఇంక ఇలా కలుపుతున్నా. ఇంకా నేనైతే చపాతీ చేయక చాలా రోజులు అయిందనమాట. ఎందుకంటే ఇంకా బండ లేదు మా ఇంట్లో చపాతీ తిక్కేది.
ఇంకా అత్త జొన్న రొట్టెలు కాలుస్తుంది కదా, అక్కడ తీసుకెళ్ళినప్పటి నుంచి చపాతీ చాలా తక్కువ అబ్బా మేము చేసేది. ఇంక ఇవాళ అయితే నేను నాకు తినాలనిపిస్తుందని చెప్పేస్తుంటే ఇంకా రాజు అయితే తీసుకొని వచ్చాడు. ఇప్పుడైతే నేనైతే ఇంకా మొత్తం పిండి అయితే కలుపుతున్నా. ఇంక చూడండి ఇట్లా మెత్తగా అయితే ఇంకా పిండి కలిపేసినాను. ఇంకా నేను దాంట్లోకి మసాలా వేసేలోపు ఇంకా ఈ పిండి అయితే బాగా నానుతుంది. అంతలోపు అయితే ఇంకా అది వంట రెడీ అయిపోతుంది అనమాట. ఇది నానేలోపు పిండి నేను ఇంక ఇది ఒక సైడ్ పక్కన పెట్టేశాను. చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో టమోటాలు అయితే. ఇంకా చాలా బాగుంటుంది ఇలా మెత్తగా అయితే కర్రీ అయితే. చూడండి బాగా హీట్లో అయితే ఇంకా బాగా మగ్గాయి అన్నమాట టమోటాస్ కానీ ఆనియన్స్ కానీ. ఇంక ఇప్పుడు దీంట్లోకి వేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు వేద్దాం. ఇంక ఇప్పుడైతే నేను ఉప్పు వేసాను. ఇంకా నేనైతే ఇంకా దాంట్లోకి అయితే ఇంకా పసుపు వేసాను. ఇంక ఇప్పుడైతే ఇంకా దాంట్లో కారం పొడి అయితే ఇంకా వేసాను. నేను కారం పొడి వేసేటప్పుడు రాజు సరిగ్గా తీయలేదు, అందుకే కనిపించలేదు. అందుకే ఇంక రెండోసారి కొంచెం వేస్తున్నాను అబ్బా. చూడండి నేనైతే ఇంకా ఆచి కారం పొడి అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకున్నా, ఎక్కువ కాదు, చాలా తక్కువగా వేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇది ఒకసారి అయితే ఇంకా మొత్తం ఇప్పుడు కొబ్బరి తెల్లవే ఆడిచ్చింటాం కదా, అది మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలా. ఇంకా అన్నీ వేసేసుకున్నాక ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలా. ఇలా కలుపుకొని తర్వాత అయితే ఇది ఒక 3 నిమిషాలు బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి ఆయిల్లో. చూడండి ఇంకా ఇప్పుడైతే నాకు ఆయిల్ తక్కువ అనిపించింది, అందుకనేసి అయితే ఇంకొంచెం ఆయిల్ అయితే దాంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం ఆయిల్ అయితే ఇంకేసి ఇంకొంచెం కారం పొడి కూడా నాకు తక్కువ అనిపించింది కారం, అందుకనేసి అయితే ఇంకొంచెం వేసి ఇంకొకసారి అయితే ఇంకా తిప్పుతున్నా. ఇలా స్లోగా పెట్టి గ్యాస్ అయితే ఇంకా చిన్న మంట మీదే దీన్ని బాగా మగ్గనివ్వాల. ఎందుకంటే టమోటాలు చాలా మగ్గిపోయాయి కదా, ఎక్కువసేపు ఉంటే అడుగంటుతాయి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉన్నిచ్చేస్తే ఇంకా దింపేసేయాల మనం. చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా వంట అయితే ఇంకా 2 నిమిషాలు అని చెప్పాయి కదా, అది మగ్గేలోపు నేను ఇంకా చపాతీని అయితే ఇంకా ఉండలు చేసి అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాను. ఇంకా చాలా పని ఉంది కాబట్టి ఫాస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఇంక ఇప్పుడైతే నేను ఇంకొకసారి అయితే తిప్పేస్తాను. ఇంకా ఎందుకంటే ఎక్కువసేపు ఉంటాడు అంటుతుంది. కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకనేసి అయితే ఇంకా టమాటా కర్రీ అయితే చేశాను అనమాట. ఇంకా ఏదన్నా వంట చేద్దామా అని అనుకుంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాలే. వంకాయ ఇట్లాంటివన్నీ ఇంకా ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా టమాటాస్ అది కాక మొన్న మార్కెట్లో చాలా తెచ్చాము, అవి వేస్ట్ అవుతాయి, ఎక్కువ మాగుతాయి అని చెప్పేసి అయితే ఇంకా టమాటా కర్రీ చేస్తాను. చూడండి ఇంకైతే అది ఒకసారి కలిపేసి అయితే ఇంకా నేను ఉండలు అయితే చేస్తున్నా. మనకి పనులు ఎంత ఫాస్ట్ చేసుకుంటే అంత మేలు, ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి. లేకపోతే నేను ఎంత స్పీడ్గా చేయను, స్లోగానే చేసుకుంటా. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా అన్ని పనులు చేసుకునే లోపు లేట్ అవుతుంది, అందుకనేసి అయితే ఇంకా నేను ఫాస్ట్గా అయితే చేసేస్తున్నా. ఇంక ఇప్పుడైతే ఇంకొకసారి అయితే ఇంకా మూత పెడదామని చూశాను,